సో గైస్, నేనైతే ఇప్పుడు మీ ముందుకి కైగర్ ఫేస్ లిఫ్టెడ్ వర్జన్ అయితే తెచ్చాను. సో ఫ్రంట్ చూసారా ఎంత అగ్రెసివ్ లుక్స్తో ఉన్నాయో. కొత్త రెనాల్ట్ లోగో అయితే మీకు వస్తుంది. ఇదంతా మీకు గ్లాసీ ఫినిష్. ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తున్నాయి విత్ హాలోజన్ ఇండికేటర్స్. 3 ఎల్ఈడి ప్యూర్ విజన్ లైట్స్ అయితే క్రిస్టల్ లైట్స్ వస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఎల్ఈడి వస్తున్నాయి. మొత్తం చూసారా, ఇదంతా మీకు మ్యాటీ అయితే బంపర్ అయితే వస్తుంది. ఇదంతా చూసారా, కలర్ చూసారా, లుక్స్ చూసారా ఎంత అగ్రెసివ్గా అయితే ఉన్నాయి మీకు. సో రైట్ సైడ్కి వస్తే మీకైతే రైట్ సైడ్ 16 ఇంచ్ అలో వీల్స్ డైమండ్ కట్ అయితే వస్తాయి మీకు. ఇక్కడ మీకేమో ఒక బ్యాడ్జింగ్ టాప్ మోడల్కి వెళ్ళారనుకో టర్బో జీటీ బ్యాడ్జింగ్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. చూసారా ఎల్ఈడి లైట్స్, 360 డిగ్రీ కెమెరా అయితే మీకు ఇందులోనే ఇస్తున్నారు. మీకు బ్లాక్ కలర్ గ్లాసీ ఫినిష్ హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారు మీకు. మీకు పైన అయితే రూఫ్ రైల్స్ ఇస్తున్నారు. సో బ్యాక్ చూస్తే మీకు ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఇస్తున్నారు విత్ హాలోజన్ ఇండికేటర్స్. వెనక కైగర్ అండ్ బ్యాడ్జింగ్ అయితే మీకు వస్తుంది. కొత్త రెనాల్ట్ లోగో. వైపర్ ఇచ్చున్నారు, హెడ్ స్టాప్స్ లైట్ ఇచ్చున్నారు, ఇక్కడ వాషర్ ఇచ్చున్నారు, డిఫాగర్ ఇచ్చున్నారు మీకు. మీరు బంపర్ చూసారా, ఇక్కడ మీకు హాలోజన్ లైట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీకు కెమెరా అయితే ఉంది, ఆఫర్ చేస్తున్నారు. సైలెన్సర్ అయితే మీకు ఇటైతే వస్తుంది. ఇక్కడ మీకు రేడియమ్స్ అయితే వస్తున్నాయి. బ్యాక్ చూసారా ఎంత అగ్రెసివ్గా ఉన్నాయి. మీ స్పాయిలర్ చూడండి ఎంత అగ్రెసివ్గా అయితే ఉన్నదో. మీకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే వస్తుంది. మీకు అన్ని కార్లలోనైతే లెఫ్ట్ సైడ్ అయితే మీకు పెట్రోల్ ట్యాంక్ అదే ఫిల్ చేయడానికి ఇస్తారు. మీకైతే ఇక్కడ ఇందులోని డ్రైవర్ సైడ్ అయితే మీకు ఇస్తున్నారు. సో హలో గైస్, నేను మీ కార్స్ ప్రపంచం. ఇప్పుడైతే మీ ముందుకి రెనాల్ట్ కైగర్ ఫేస్ లిఫ్టెడ్ వర్జన్ అయితే తెచ్చాను. సో చూసారా ఇంటీరియర్ ప్రీమియంగా, ఫుల్ ప్రీమియంగా అయితే ఉంది ఇంటీరియర్ అయితే మీకు. సో మీరు చూస్తే స్టీరింగ్ చూడండి, లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ అయితే మీకు ఇచ్చున్నారు. మళ్ళీ ఇక్కడ చూడండి ఏసీ విండ్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మీకు చూడండి ఎలక్ట్రికల్ మిర్రర్స్ అయితే ఇచ్చున్నారు. మళ్ళీ అడ్జస్ట్ కొనాను చూడండి, అప్ డౌన్ ఎలక్ట్రికల్లీ చేయొచ్చు. 4 పవర్ విండోస్ అయితే ఇచ్చున్నారు మీకు. 4 పవర్ విండోస్ ఇచ్చున్నారు. డ్రైవర్ సైడ్ ఆటో అప్ అండ్ డౌన్ అయితే మీకు ఇచ్చున్నారు చూడండి. సో ఇంటీరియర్ చూసారా, మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే మీకు ఇచ్చున్నారు. చూసారా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మీకేమొచ్చి హజార్ లైట్స్ ఇచ్చున్నారు. ఇక్కడ మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చి వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్, డ్రైవర్ సీట్ కిట్ సైడ్, ప్యాసింజర్ సీట్ కిట్ సైడ్ ఇచ్చున్నారు. ఇక్కడ మీకు 360 డిగ్రీ కెమెరా అయితే ఇచ్చున్నారు. చూసారా సరౌండ్ వ్యూ కెమెరాస్ అంటారు ఇందులోని. మీరు చూసారనుకో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు, లెఫ్ట్ సైడ్ వ్యూ ఇలాగ ఉన్నది, రైట్ సైడ్ వ్యూ ఇలాగ ఉంది, ఫ్రంట్ సైడ్ వ్యూ కూడా మీకు చూపిస్తుంది. 360 డిగ్రీ కెమెరా అయితే ఇందులో మీకు ఆఫర్ చేస్తున్నారు. మీకు ఇందులోనైతే వైర్డ్ ఆటో, ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే అయితే మీకు ఇస్తున్నారు. ఇందులోనైతే మీకు ఆటో డిమింగ్, IRVM అయితే ఇచ్చున్నారు. ఇక్కడ చిన్న LED స్టాంప్ ఇచ్చున్నారు లైట్.
ఇక్కడ మీకు టికెట్ హోల్డర్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మీకు ప్యాసింజర్ సైడ్ అయితే మిర్రర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారనుకో 2 గ్లవ్ బాక్స్ ఇస్తున్నారు. పైన ఒక గ్లవ్ బాక్స్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చున్నారు. కిందదైతే కోల్డ్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇస్తున్నారు. ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చున్నారు. క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఇక్కడ ఇచ్చున్నారు మీకు. ఇక్కడ మీకేమొచ్చి 2 మోడ్స్ అయితే ఇచ్చున్నారు, ఈకో ఉన్ను స్పోర్ట్స్. చూడండి ఇప్పుడు ఈకో పెట్టాను, ఈకో అని ఇక్కడ వచ్చింది. నార్మల్ అనేసి ఈకో వచ్చింది. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అని వచ్చింది అలాగా. సో ఇక్కడ మీరు చూసారనుకో వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ మీరు ఆన్ ఆఫ్ కూడా చేయొచ్చు. చూడండి నేను ఆఫ్ చేశాను, ఇప్పుడు ఆన్ చేస్తాను. చూసారా ఆన్ చేశాను. అలాగా మీకు ఆన్ ఆఫ్ ఇచ్చున్నారు. ఇక్కడ మీకు 5 గేర్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చున్నారు. రివర్స్ మీకు ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది మీకు. ఇక్కడ మీకు యాంబియంట్ లైట్స్ ఇచ్చున్నారు. చూసారా యాంబియంట్ లైట్స్ ఉంచుకున్నాను. ఇక్కడ చూసారా యాంబియంట్ లైట్స్ ఆన్ అయ్యాయి. ఇక్కడ మీకు అక్కడ కూడా ఆన్ అయ్యాయి. సో ఇక్కడ మీకు సమ్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చున్నారు హ్యాండ్ రెస్ట్ దగ్గర. ఇది మీరు ఫుల్ చాలా స్పేస్ అయితే ఉన్నది మీకు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే మీకు ఇచ్చున్నారు. వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చున్నారు, ఫ్యాబ్రిక్ సీట్స్. సో ఇందులో అయితే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే కాన్స్టెంట్ వస్తున్నాయి మీకు కైగర్లోని. ప్లస్ టీపీఎంఎస్ కూడా కాన్స్టెంట్, హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా మీకు కాన్స్టెంట్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడైతే మీకు సాఫ్ట్ టచ్ ఇదంతా వస్తుంది మీకు. మళ్ళీ ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ వస్తుంది. మళ్ళీ గ్లాసీ ఫినిష్, హార్డ్ ప్లాస్టిక్. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే మీకు ఫుల్గా హార్డ్ ప్లాస్టిక్. బట్ స్టీరింగ్ అయితే ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ స్టిచ్డ్ స్టీరింగ్ అయితే మీకు ఇస్తున్నారు. సీట్కి అయితే వస్తుంటే మీకు థై సపోర్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. లెగ్ స్పేస్ కూడా కంఫర్టబుల్గా అయితే ఉంది. మీకు బ్యాక్ సైడ్ రియర్ ఏసీ విండ్స్ అయితే వస్తుంది. మీకు ఇక్కడైతే 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తున్నారు మీకు. ఇక్కడ మీకు సాఫ్ట్ టచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు క్లోజ్ చేయడానికి. ఇక్కడ మీకు సాఫ్ట్ క్లోజ్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చున్నారు. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చున్నారు మీకు. ప్లస్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే మీకు ఇచ్చున్నారు. 2 హెడ్ రెస్ట్స్ ఇచ్చున్నారు మీకు. మిడిల్ సీట్కి అయితే హెడ్ రెస్ట్ అయితే మీకు ఆఫర్ చేయరు ఇందులోని. సో సీట్స్ చూసారా ఎంత ప్రీమియంగా అయితే ఉన్నాయో. లెదర్ సీట్స్, స్టిచ్డ్ లెదర్ సీట్స్ ఇస్తున్నారు ఇందులోనైతే మీకు. సో ఇదైతే మీకు ఫుల్ ఇంటీరియర్ వ్యూ చూసారా ఎలాగుందో. సో మధ్యలోని ఇక్కడైతే మీకు ఒక లైట్ కూడా ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ కొనాను. సో ఇక్కడైతే మీకు ట్విట్టర్స్ అయితే ఇస్తున్నారు. కింద స్పీకర్స్, బాటిల్ హోల్డర్.